బిస్కెట్స్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మనకు కావాల్సినంత బాలామృతం పౌడర్ తీసుకోవాలి ఒక గిన్నెలో. మరియు మిక్స్ చేసుకోవడానికి కొన్ని పాలు తీసుకోవాలి. మనకి ఎలా మిక్స్ చేసుకోవాలో, ఎంతవరకు సరిపోతాయో అంతవరకు. తర్వాత ఇలాచీ తీసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈజీగా తింటారు అండ్ మంచి టేస్టీ వస్తుంది. లేకపోతే మామూలుగా పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని కూడా కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను పాలని ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే కాల్షియం ఉంటుంది కనుక పిల్లలు కొందరు పాలు తాగని వాళ్ళకు కూడా చాలా బెటర్ ఇది బెనిఫిట్. పాలు పోసుకొని చేసుకోవడం. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటి చిలుక తీసేసి దంచేసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇప్పుడు బిస్కెట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెనం చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు బిస్కెట్స్ వేసుకుందాం. ఇలా చూడండి నేను వేస్తున్నాను. ఎలా చేయాలో ఇలా నెమ్మదిగా బిస్కెట్ షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అలా ఆ షేప్లో వేసేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కింద కాలేలా చూసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఉంచాలి. చూడండి కింద కాలిపోయినాయి మంచిగా. ఇప్పుడు రిటర్న్ వేసుకోవాలి. పైన కూడా కాలేలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా రిటర్న్ వేసుకోవాలి. కింద కూడా కాళ్ళ చూసుకొని అవి ప్లేట్లోకి తీసుకుంటే అంతే రెడీ.